శాంక్షన్ చేయాల్సిందిగా హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాం. నమస్తే అధ్యక్ష. సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ రామదాస్ నాయక్ గారు. అధ్యక్ష నమస్కారం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మా వైరా నియోజకవర్గం మొత్తం గిరిజన హరిజన బడుగు వర్గాలతో కూడిన అన్ని గ్రామాలు రైతు కూలీలు ఉంటారు అధ్యక్ష. దాదాపు సింగరేణి గనులు పుట్టిన సింగరేణి మండలం 41 గ్రామ పంచాయతీలతో కూడింది. దాదాపు 100-120 గ్రామాలు ఉన్నాయి. అందులో మేము ఈ పిఎస్సిని 30 పడకలుగా అప్గ్రేడ్ చేయాలి అడిగి ఉన్నాం అధ్యక్ష. కొద్దిగా సంబంధిత మంత్రి గారితో అధికారులతో చెప్పించి నాకు సింగరేణి పిఎస్సిని 30 పడకలు అప్గ్రేడ్ చేయించమని, ఏనుకూరు మండలంలోని పిఎస్సిని 30 పడకలు అప్గ్రేడ్ చేయమని, జూలూరుపాడు మండలంలో పిఎస్సిని కూడా 30 పడకలు అప్గ్రేడ్ చేయించమని మేము అడిగి ఉన్నాం అధ్యక్ష. కొద్ది చెప్పాలా వారికి ఆదేశించి మాకు అప్గ్రేడ్ చేయించగలని మనవి చేస్తూ, అదేవిధంగా అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టర్ వైరా, అక్కడ డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి అడిగినాం అధ్యక్ష. దాన్ని కూడా ఇప్పించవలసిందిగా మనవి చేస్తూ మీకు తమరికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు చేసుకుంటున్నాం. సభ్యులు చెప్పినవి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి దుర్భరంగా ఉంది. గతంలో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, 2 నెలలు వర్షాలు పడి రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. అదేవిధంగా మరి నా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వారికి కూడా మరి పంచాయతీ రోడ్డు కానీ ఆర్ఎంబీ రోడ్డు కానీ వారికి మరి నా యొక్క దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా వేసినట్టు కనబడతలేదు. మరి ఏంటంటే ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని కార్ల మీద పోని మరి పడితే గుంతలలో పడి కాళ్ళలో కొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మరి ఈ యొక్క రోడ్ల విషయం కూడా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా సార్, నా నియోజకవర్గం మండల జనసంఘం మండల మా దగ్గర ఒక కేతకి సంగమేశ్వర అనే ఆలయం ఉంది, మీకు కూడా తెలుసు. మరి అక్కడ 6 పడకల మరి హాస్పిటల్ ఉంది. దాన్ని 30 పడకల హాస్పిటల్గా చేయాలని, ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తున్నారు. అక్కడక్కడ కొన్నిసార్లు ఒకనాడు టెంపుల్కి ఒక లేడీ వచ్చింది జ్వరంతో బాధపడి, కానీ అక్కడ హాస్పిటల్ లేనందుకు బాగా ఇబ్బంది పడింది. కాబట్టి దాన్ని మరి 30 పడకల హాస్పిటల్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు. సభ్యులు చెప్పిన విషయం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ గాంధీ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నాలాలు చెరువులు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ పనులు జరగట్లేదు అధ్యక్ష. కారణాలు ఏమిటంటే కిర్లోస్కర్ కమిటీలని, రకరకాల కమిటీలని, గతంలో 8 మీటర్ల నాలా అని, 10 మీటర్ల నాలా అని, 20 మీటర్ల నాలా అని, ఇప్పుడు 40 మీటర్ల నాలా అని రకరకాల డీవియేషన్లు ఉంటే దాని మూలన అధికారులు సమన్వయ లోపంతో పనులన్నీ కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. గతంలో కూడా కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కేటాయించిన నిధులు కోసం అడగట్లేదు అధ్యక్ష. కేటాయించి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ నాలాల మీద, చెరువుల మీద వర్షాలు భారీగా పడే పరిస్థితుల్ని శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిధులు కేటాయిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువుల మీద, నాలాల మీద ఆ పనుల్ని పెండింగ్ పెట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీని మీద మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈ పనులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తమరి ద్వారా సభను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మేఘారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వనపర్తికి సంబంధించి 2-3 విషయాలు అధ్యక్ష.
ఈ నాగవరం వనపర్తి పక్కల నాగవరం అండ్ ఈ రాజనగరం ఉన్న విలేజ్ ఉంటాయి అధ్యక్ష. అక్కడ ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించిన కొన్ని రెవెన్యూ ల్యాండ్స్ మిస్టేక్లో సర్వే నెంబర్స్ పడ్డాయి. ఎండోమెంట్ కానీ ఆ రెవెన్యూ కానీ జాయింట్ యాక్షన్ మీటింగ్ పెట్టి అదొకటి క్లియర్ చేయాలి అధ్యక్ష. దాంతోపాటు వనపర్తి బైపాస్ రోడ్డుకు సంబంధించిన ఇష్యూ